మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చెబిఎన్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? ముందుగా వీరికి కుజుడు బుధుడు అత్యంత లాభమైనటువంటి శుభస్థానంలో ఉండడం, అసలు విపరీతమైన రాజయోగాన్ని ఇస్తుండే ఈ మాసంలో మేబీ ఈ సంవత్సరంలోనే అనుకుంటా కర్కాటక రాశి వారికి టాప్ లెవెల్ ఉండేటువంటి యోగాలు అన్ని ఈ నెలలో ఉన్నాయి. 12 రాశుల వారిలో టాప్గా ఉన్నటువంటి రాశి మనం కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారు కాబట్టి చాలా టాప్ లెవెల్ ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. అద్భుతమైనటువంటి యోగాలు ఏదనుకున్నా సరే వీళ్ళకి అయిపోతుంది. అబ్బాయిని లేపుకుపోవచ్చు, అమ్మాయిని లేపుకురావచ్చు. తప్పుగా అనుకోకండి, అంటే అమ్మ నాన్న చెప్పి పెళ్లి చేసుకోవచ్చు. ఇది కూడా క్లారిటీ ఫస్ట్. ఎందుకంటే ఎలా చెప్తారంటే మైండ్లోకి స్ట్రైక్ అవుతుంది, కిరణ్ శర్మ ఏం చెప్పాడు అనే విషయం ఉంటుంది. అంటే అమ్మ నాన్నల్ని ఎదిరించమని చెప్పాలా, అమ్మ నాన్నల్ని ఒప్పించమని చెప్తున్నాను. ఓకేనా? అందుకే స్ట్రైక్ అవ్వడానికి ఇలా, అంటే ఏం లేదు బ్రో, మీకు నచ్చినట్టుగా చెప్దామని. నాకు ఈ బ్రో అంటే వికారంగా పుడుతుంది నాకు, అందుకే మీకు బ్రో అని టైప్ టక్కున చెప్తున్నా, మీకు మైండ్ సెట్ అవ్వడానికి. ఏదేమైనా సరే ఈ వారంలో మీరు ఆడింది ఆట, పాడింది పాట. ఈ రాశి వారికి అదృష్టయోగం. మా కెమెరామెన్ కర్కాటక రాశి, అందుకే అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నాడు, నాకు చాలా బాగుందని. సో మీరు కూడా అట్లాగే ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో, ఉద్యోగంలో, ధన విషయంలో మంచి రాబడి. ఒక 10 ఏళ్ల క్రితం ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, 10 ఏళ్ల క్రితం కోర్టు కేసుల్లో డబ్బులు ఇరుక్కుపోయినా, స్థలాలు పొలాలు ఇరుక్కుపోయినా ఈ నెలలో వీరికి సునాయాసంగా బయటకు వస్తాయి, వీరు ప్రయత్నం చేయకుండానే. ఆఖరికి వీళ్ళు లాయర్ కూడా తెలియదు అక్కడ తీర్పు రెడీగా ఉందనే విషయం. అలాంటి స్పీడ్గా వీరికి వచ్చేస్తుంది. అంటే వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటాయి, ఆ తీర్పు ఒక్కటి కాపీ రావాలి. ఆ తీర్పు రావడం కూడా 8 నెలలు అయింది. 3 జడ్జీలు మారి ఉంటారు. ఈయన అనుకుంటాడు కొత్త జడ్జి వచ్చాడు, మళ్ళీ ఒకసారిలే మళ్ళీ ఆయన మారుస్తాడేమని చెప్పి లాయర్ కూడా కొద్దిగా పరధ్యానం ఉంటాడు. వెంటనే వచ్చేసరి ఎల్లుండి మీద ఉందిరా అని చెప్పేస్తాడు. ఆ ఎల్లుండి కల వచ్చేసరికి ఏంటంటే తీర్పు మీ లైఫ్ అయిపోతుంది. ఆ లాయర్ కూడా ఆశ్చర్యం. అటువంటి ఆనందకరమైనటువంటి యోగాలు కూడా వీరికి ఉన్నాయి. అలాగే విద్యలో రాణి బాగా ఉంటుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ కానివ్వండి, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరీక్షలు కానివ్వండి, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షలు కానివ్వండి, అద్భుత విజయాన్ని సాధించే అవకాశం. రాజకీయ నాయకులకి పండగ. ఊహించినటువంటి మంత్రి పదవి వస్తుంది. ఇప్పుడిప్పుడే రాజకీయంలోకి వచ్చాడు, అప్పుడప్పుడే ఏదో మనకి మన తెలంగాణ ముఖ్యమంత్రిగా అప్పుడప్పుడే రాష్ట్ర దానికి దాని ఏమంటారు ప్రెసిడెంట్ అయిపోయి నెక్స్ట్ టర్మ్లోనే ఆయనకి సీఎం అయినట్టుగా ఆయనకి అదృష్టం ఎలా వచ్చిందో అలాంటి అదృష్టం వీళ్ళకి రాగానే మినిస్టర్ పదవి రావచ్చు. కొత్తగా ఎన్నికైనటువంటి వ్యక్తులకు కూడా మినిస్టర్ పదవి రావచ్చును. అంటే అది ఆశ్చర్యకరంగా వచ్చే అవకాశాలు. అలాగే మంత్రి పదవులు మారవచ్చు. మారిన కొత్త మంత్రి పదవి, కొత్త శాఖ రావచ్చు. ఇలా రాజకీయ రంగంలో కూడా పలు మార్పులు, లేదా రాజకీయ రంగ ప్రవేశం, అంగరంగ వైభవంగా రాజకీయ రంగ ప్రవేశం జరిగేటువంటి అవకాశాలు. అలా మంచి రాజకీయ నాయకుల లాభం. కళాకారులకు క్రీడాకారుల అభివృద్ధి. అది కళాకారులకు కూడా విదేశాలు కూడా పేరు ప్రతిష్టలు, విదేశాల్లో కూడా మంచి ప్రదర్శన చేసే అవకాశాలు. అంటే ఇప్పుడు అక్కడ తెలుగు అసోసియేషన్ దాంట్లో మీ యొక్క ప్రోగ్రాం ఉండవచ్చు, అందరికి ఒకటి వస్తే వీళ్ళకి 2 రావచ్చు. అంటే అటువంటి యోగం కూడా ఈ రాశి వారికి చాలా బలం ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా మంచి కళాకారులకి క్రీడాకు లాభాలు. క్రీడాకారులకు కూడా అవార్డులు, మంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు రావచ్చు, మంచి ఊహించినటువంటి స్థానాన్ని పొందుకునే అవకాశాలు, ఇలాంటివన్నీ కూడా ఈ క్రీడాకారులు జరిగే అవకాశం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయి. 2-3 సినిమాలకు ఒకేసారి సంతకాలు చేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి బలం కనబడుతోంది. తప్పకుండా బిజీ షెడ్యూల్ సినిమా రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా మంచి లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, ఆనందయోగం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. అలాగే రైతన్నలకు కూడా పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, ఇవన్నీ అంటే ఉత్పత్తి చేసే వాళ్ళకి కానీ, పండించే రైతుకు కానీ, అమ్మకం చేసే వ్యక్తులకు కానీ లాభం బాగా ఉంటుంది. అంటే రిటైల్ మార్కెట్ కానివ్వండి, ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా వీరికి చాలా మంచి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మంచి లాభాలు ఉంటాయి. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వాటి లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు మంచి అనుకూలతలు, కొత్త అవకాశాలు, వ్యక్తిగత రుణ పీడా పరిహారాలు, కొత్త వ్యవసాయ సంబంధించిన కొత్తగా వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడం, లాభాలు పొందుకోవడం, రైతులకి పంట లాభాలు, వాహన యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మంచి లాభాలు ఉండడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, విద్యలో రాణింపు, బెస్ట్ ర్యాంక్, ది బెస్ట్ ర్యాంక్ పొందుకునే. అంటే ఇప్పుడు ఏమైనా పోటీ పరీక్షలు ఉంటే టాప్ ర్యాంకులలో వీళ్ళు ఉండే అవకాశం. సపోజ్ ఐఎల్స్ రాస్తే వీళ్ళకి
8 బ్యాండ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే జిఆర్ఈలో వీళ్ళకి మీరు నంబర్ కానీ 1300 ర్యాంక్ పైన పర్సెంటేజ్ పైన వస్తుంది, 1300% పైన వస్తుంది. అటువంటి అంటే రాయకపోతే వస్తుందా అనుకుంటే రాయకపోతే ఏది రాదు, చెయ్యి పైకి లేవకపోతే లోపలికి పోదు, సరే ఇంకో లేకపోతే శుభ్రం కూడా కాదు. కాబట్టి అలాగే ఉంటుంది. నేను మాట అలాగే కింద కామెంట్ ఉంటే ఇలాగే సమాధానాలు వస్తాయి. కాబట్టి ఏదైనా సరే కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి కష్టపడాలన్న విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిది. వీరు కష్టపడితే మంచి రిజల్ట్, ధన ధాన్య ఆనందాది అదృష్ట యోగం, షేర్ మార్కెట్ లాభాలు, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తిలోకి కవలపిల్లలు పుట్టే అవకాశం ఉంది. అటువంటి శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం, ప్రయాణ లాభం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఈ రాశి వారికి చాలా మంచి యోగాలు ఉన్నాయి. తీర్థయాత్ర సేవన, మొక్కులు తీర్చుకునే అవకాశాలు ఉంటాయి. అటువంటి మొక్కులు తీర్చుకుంటారు. క్షేత్ర దర్శనం చాలా బలంగా ఉంది. మంచి ప్రశాంతత, కుటుంబ వాతావరణం కానీ, వ్యాపార వాతావరణం కానీ, అలాగే వ్యాపార వృత్తిలో కానీ ఏదైనా సరే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. దే విల్ ఎంజాయ్ లాట్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఈ మంత్లో వాళ్ళు మంచి ఎంజాయ్మెంట్ చేసే అవకాశం కూడా బలం కనబడుతుందని చెప్పొచ్చు. మరి గురుగారు ఇంత బాగున్నప్పుడు ఏదైనా హెచ్చరిక ఉందంటారా ఈ మాసంలో? హెచ్చరిక ఎందుకు ఉండదు నాన్న? స్వయం కొద్దిగా అంత బాగుందని చెప్పేసి బిల్డింగ్ మీద దూకుతెట్ట, పదాంతస్తు నుంచి దూకేస్తానే నాకు బాగుందని చెప్పాడు కిరణ్ శర్మ అంటేట, నాకు ఐఏఎస్ అవుతాడు కిరణ్ శర్మ అని చెప్పేసి ఎగ్జామ్ రాయకపోతేట. కాబట్టి నీ శ్రమ అనేది నువ్వు తప్పకుండా చేయాలి, నీ కర్మ నువ్వు చేయాలి కదా. ఇప్పుడు చాలామంది అంటారు అడగంది అమ్మైనా పెడుతుంది అని చెప్తారు కదా. ఇది చాలామంది తెలియదు ఈ విషయం. అడగంది అమ్మ పెట్టింది ఎప్పుడైనా అడుగుతాం కదా, అమ్మ పిల్లలు అన్నం పెడుతుందా అంటుంది కదా. అంటే ఈ యొక్క సామెత చిన్నప్పుడు పొత్తిళ్లలో ఉన్నప్పుడు సామెత. అది పొత్తిళ్ళు ఉన్నప్పుడు పిల్లవాడు తల్లి డెలివరీ అయిన తర్వాత బాలింతగా ఉన్నప్పుడు ఎంత నిద్రపోద్దంటే ఒక భయంకర నిద్రపోతుంది. మనం తట్టిలు ఎత్త కూడా లేవదు. అది ఆ నొప్పులు అలా ఉంటాయి. అసలు ఒంట్లో ఉండేటువంటి 28 ఎముకలు పక్కకి జరిగి ఒక 2-3 అంగుళాలు మళ్ళీ దగ్గరికి అవుతాయి అవి ఆడపిల్లకి. అటువంటి సమయంలో ఎంత పెయిన్ ఉంటుంది. ఆఫ్టర్ ఈ బొక్క ఇటు వెనకంటేనే చచ్చిపోతాము. అది 22 ఎముకలు 23 ఎముకలు ఆ అమ్మాయికి వెనక్కి వెళ్ళిపోయి, అంగుళం వెనక్కి వెళ్ళిపోయి ఒక దాదాపు గంటన్నర సేపు అవి మళ్ళీ ముందుకు వచ్చేసినప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది ఆవిడకి. ఆ పెయిన్లోనే డెలివరీ అవుతుంది ఆవిడ. ఆ డెలివరీ అయినప్పుడు సంతోషపడేటువంటి ఆనందంలో పెయిన్ తెలియదు. డెలివరీ అయిన తర్వాత వీడు పుట్టాడుగా, అప్పటి తర్వాత హాయిగా శుభ్రంగా తన రెస్ట్ తీసుకుంటుంది, తను రెస్ట్ అనుకుంటుంది. కానీ శరీరము చాలా అలసిపోయి నిద్రాడంలోకి వెళ్ళిపోతుంది. ఒక రకంగా చావు అది. ఆడ చనిపోయి ఉంటుంది అంతే, అర్థం 11 రోజులు అంత నిద్రపోతుంది. అంటే దాన్ని అంటారు చావు నిద్ర అంటారు దాన్ని. ఆ నిద్రపోయినప్పుడు ఆమెకి పిలిచిన పలకదు. కానీ అదే పొత్తుల్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ కయ్యమని ఏడిస్తే వెంటనే లేచి పాలు పడుతుంది. ఇది అర్థం. అది అడగండి అమ్మాయిని కూడా పెట్టదని అర్థం. అది ఏడిస్తే కదా, ఈ పిల్లవాడు ఏడిస్తే కదా ఆవిడ లేచేది. కానీ వాళ్ళు ఏడు మాత్రం వినపడుతుంది ఆవిడకి. మనం పిలిచిన వినపడదు, ఎంత అరిచిన వినపడదు. ఏమో మా అమ్మ అనేది బాగా, మా అక్క నిద్రపోతే ఏదో పాపిష్టి నిద్ర, చావు నిద్రపోతుంది. అది భోజనం పెడతారు వాళ్ళకి, తినబుద్ధి కాదు వాళ్ళకి. అరిచినా తినరు, తినవే మా అమ్మ మరిచేది. ఇలాంటి మాటలు మా అమ్మ చెప్పేది. దరిద్రం నిద్ర, దయ్యపు నిద్ర, ఆ నిద్ర ఏంది కొద్దిగా దరిద్రం ఇంటికి, లేచి తినవే, వానికి పాలు పడతాయి, దానికి పాలు వస్తాయి, తినవే అని చెప్పి అరిచేది. అలా వాళ్ళకి ఆ నిద్ర ఉంటుంది. కానీ ఆ టైంలో పాప కించి తేడిస్తే టక్కున లేచి స్తన్యం పడుతుంది తల్లి. దాని పేరే అడగంది అమ్మైనా పెట్టదని అర్థం. సామెత అక్కడ వచ్చింది. మరి మామూలుగా వస్తే ఇంటి రాగానే కాలు అడుకోగానే రానా భోజనం పెడుతున్నా అంటారు తప్ప అడగంగా. ఈ సామెత అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా జాతకం ఎంత బాగున్నా సరే, ఆ జాతకం బాగుందని చెప్పేసి మనం ఏ పని చేయకుండా కూర్చుంటే దేవుడు ఏం చేయడు. దేవుడు ప్రత్యక్షంగా వచ్చిచ్చేవాడు కాదు. నీకు లాటరీ టికెట్లో డబ్బులు వస్తాయని చెప్పాను నేను, షేర్ మార్కెట్ డబ్బులు వస్తాయని చెప్పిన. అంటే షేర్ మార్కెట్ డబ్బులు వస్తాయంటే షేర్ మార్కెట్కి వస్తాయి 4 లక్షల కోట్లు వస్తాయి. మరి నీ అకౌంట్ రావాలంటే నువ్వు కొనాలి కదా. అది లాజిక్, అది రియాలిటీ. అది నీకైనా టెండర్ రావాలంటే టెండర్ వేయాలి కదా, నీకు ర్యాంక్ రావాలంటే పరీక్ష రాయాలి కదా, నీకు ఆకలి తినాలంటే అన్నం తినాలి కదా. నాలాంటి వాడు విజిటింగ్ కార్డు ఇచ్చాడు రమ్మని, రావాలి. వస్తే కానీ నీకు లంచ్ డిన్నర్ పెట్టేది నేను, రాకపోతే ఏం చేస్తాను, వెడ్డింగ్ కార్డు ఇచ్చినప్పుడు రావాలిగా. కాబట్టి ఆ రావడం అనేది నీ కర్మ, చేయడం అనేది నీ కర్మ. ఆ కర్మలో ఫలితం అద్భుతంగా ఉంది. కొందరు రాసినా సరే ఫలితం రాదు. అదే జ్యోతిష్యం అంటే, బాబు ఈ టైంలో నీ బాగాలేదు, ఎక్కువ రాయి, 10 ప్రశ్నలు కాస్తే 15 ప్రశ్నలు రాయి, 15 పేజీలకు వస్తే ఈ 30 పేజీలు రాయి, అప్పుడే వాడికి కొంచెం బెటర్ మార్క్ వేస్తాడు. బెస్ట్ మార్క్ వేయకపోయినా సరే అని చెప్తుంటాం. అందుకని కాబట్టి మరి మంచి మాట అంటే ఇంత పొడి చెప్పాను. విన్నవాడికి విన్నంత రాసుకోండి. నువ్వు శుభ్రంగా విన్నవాడికి విన్నంత కాబట్టి పూర్తిగా వినండి, స్కిప్ చేయకండి. మరి గురుగారు ఏ దైవ నామస్మరణ చేయొచ్చు? ఈ రాశి వారు ఖచ్చితంగా అమ్మవారిని పూజించడం, అలాగే వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అంటే అమ్మవారిని చంద్రుడికి అక్క లక్ష్మీదేవి కాబట్టి దుర్గమ్మవారిని లక్ష్మీదేవిని పూజించండి. ప్లస్ అమ్మ తప్పకుండా మీరు ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే వీరికి మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.